హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మనం 62x23 నార్త్ ఫేసింగ్ ఇండిపెండెంట్ హౌస్ అయితే చూడబోతున్నాము. ఫ్రెండ్స్, ఈ హౌస్ అనేది ఆల్రెడీ సేల్ అయితే అయిపోవడం జరిగింది. ఒకవేళ మీరు ఓన్గా ఇల్లు అనేది కట్టుకుంటే ఆ ఇంటి ప్లానింగ్ అనేది ఎలా వస్తుంది, అసలు లోపల కన్స్ట్రక్షన్ అనేది ఏ విధంగా చేసుకున్నారు ఏంటి అని చెప్పి నేను ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తాను. సో ఈ వీడియో ఎక్కడ ఆపకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. మీకు అన్ని డీటెయిల్స్ అయితే చెప్తాను నేను ఈ వీడియోలోని. సో ఒకసారి లోపలికి అయితే వెళ్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు సో అక్కడ ఒకసారి చూడండి ఫ్రెండ్స్, అక్కడ మనకి మొక్కలు పెంచుకోవడానికి స్పేస్ అయితే ఇచ్చారు బయట. సో మెయిన్ గేట్ వచ్చేసరికి ఏంటంటే ఐరన్ గేట్ అయితే రావడం జరిగింది. ఒకసారి తీసుకుని లోపలికి అయితే వెళ్దాం ఇప్పుడు. సో మనం లోపలికి అయితే వచ్చేసాము. కింద ఫ్లోరింగ్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ ఆర్డినరీ టైల్స్ అయితే యూజ్ చేయలేదు, మంచి హెవీ క్వాలిటీ అయితే యూజ్ చేశారు ఫ్లోరింగ్ టైల్స్లోని. అండ్ మనకి అక్కడ చూడండి, అదంతా మనకి కార్ పార్కింగ్ స్పేస్ ఫ్రెండ్స్ ఇదంతాని. ఒకసారి నేను ఫ్రంట్ ఎలివేషన్ అయితే చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ మనకి డార్క్ బ్రౌన్ కలర్ అండ్ వీట్ కలర్ అయితే యూజ్ చేయడం జరిగింది. సో ఈ కార్ పార్కింగ్ ఏరియా అనేది ఫ్రెండ్స్, ఈ టోటల్ కార్ పార్కింగ్ ఏరియా అనేది 14.3 పొడవు ఉంటుంది ఫ్రెండ్స్. ఇది 10.8 వెడల్పు ఉంటుంది. అండ్ మనకి నార్త్ ఈస్ట్ కార్నర్లో ఇక్కడ బోర్ అయితే రావడం జరుగుతుంది చూడండి. సో మనకి ఫ్రంట్ సైడ్ చూస్తే కనుక వ్యూ అనేది ఈ విధంగా అయితే ఉంటుంది. ఫ్రంట్ వాల్ టోటల్గా టైల్స్ ఇచ్చేసారు. అండ్ మనకి డోర్ కూడా టేక్ డోర్ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో స్టేర్ అనేది ఈ విధంగా అయితే ఇచ్చారు ఫ్రెండ్స్ ఇక్కడ. సో ఇప్పుడు మనం ఈస్ట్ ఫేసింగ్ వైపు అయితే చూస్తున్నాము. ఇది కూడా ఒక 2 feet అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఇది. అండ్ మనకి సన్షేడ్ చూస్తున్నారు కదా, డిజైన్ కూడా రావడం జరిగింది. ఒక కర్వ్ షేప్లో డిజైన్స్ అయితే ఇచ్చారు. ఈ హౌస్లో ఫ్రెండ్స్ మనం మెయిన్గా చెప్పుకోవాల్సింది ఏంటంటే, మనకి ఇక్కడ విండోస్ కనబడుతున్నాయి చూస్తున్నారు కదా, విండో ఫ్రేమ్స్, తర్వాత వచ్చేసి డోర్, మెయిన్ డోర్, గుమ్మాల ఫ్రేమ్స్, టోటల్గా ప్రతిదీ ఏంటంటే ఇక్కడ టేక్ అయితే వాడడం జరిగింది. సో గడపలు కూడా చూస్తున్నారు కదా, గడపలు కూడా ఎల్లో కలర్లో ఫినిషింగ్ వచ్చింది ఇక్కడ. సో మనం మెయిన్ డోర్ తీసుకుని ఇట్లా లోపలికి అయితే వచ్చేసాము. ఫ్రంట్ లాబీ ఏరియా ఫ్రెండ్స్ ఇదంతా. కింద ఫ్లోరింగ్ చూస్తున్నారు కదా, డిజిటల్ ప్రింటెడ్లో వెటిఫై టైల్స్ అయితే యూజ్ చేశారు. అండ్ షెల్ఫ్స్ వచ్చేసాయి ఇక్కడ. చిన్న చిన్న ఐడియాల్స్ పెట్టుకోవడానికి కానీ ఏదైనా మెటీరియల్స్ పెట్టుకోవడానికి కూడా చాలా బాగుంటాయి ఇక్కడ. సో ఇదంతా స్టార్టింగ్ ఇదంతా హాల్ ఉంటుంది స్ట్రైట్ కానీ మీకు. అండ్ టాప్లో ఫాల్ సీలింగ్ డిజైన్ ఫ్రెండ్స్ ఇదంతా. సో రాయల్ ప్లేట్ డిజైన్ చేశారు చూడండి, స్మోక్ డిజైన్ అనేది. చుట్టూరు కూడా మనకి బ్లూ కలర్లో కోవ్లైటింగ్ యూజ్ చేశారు. అండ్ అక్కడ 3 doors విండో కూడా కనబడుతుంది చూడండి. సో ఈస్ట్ వైపు కూడా మనకి గుమ్మం వచ్చింది. సో నార్త్ ఫేసింగ్ వైపు అట్లాగే ఈస్ట్ వైపు కూడా గుమ్మాలు అయితే రావడం జరిగింది. సో ఇలా మనం కొంచెం ముందుకు రాగానే లాబీ ఏరియాలోంచి ఇదంతా ఫ్రంట్ ఏంటంటే మనకి టీవీ యూనిట్ ప్లేస్ అయితే వస్తుంది. ఇదంతా టీవీ యూనిట్ ప్లేస్ ఇది. హాల్ అనేది ఏంటంటే మనకి ఎల్ షేపుల్లో అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్ ఈ హాల్ అనేది. అండ్ టాప్లో ఫాల్ సీలింగ్ డిజైన్ ఇదంతా. సో డిజైన్స్ అయితే చాలా బ్యూటిఫుల్గా అయితే తీసుకున్నారు ఇక్కడ. అండ్ టీవీ యూనిట్ ఏరియా ఉంది చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. ఈ టీవీ యూనిట్ ఏరియా అనేది ఏంటంటే మనకి 13x12.8 ఉంటుంది ఫ్రెండ్స్ ఈ ప్లేస్ అంతా. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఇంటి ప్లానింగ్ అయితే చూస్తున్నాము. 23x62 ఫ్రెండ్స్ ఇది హౌస్ ప్లానింగ్ ఇది. మనం మెయిన్ ఎంట్రన్స్ ఇలా లోపలికి అయితే వచ్చాం కదా, ఇదంతా కార్ పార్కింగ్ ఏరియా అయితే చూసాము. సో కార్ అనేది ఎక్కడ పార్క్ చేసుకోవచ్చు, ఇట్లా బైక్స్ అని కూడా పార్క్ చేసుకోవచ్చు. ఈ స్పేస్ అంతా యూజ్ చేసుకోవచ్చు. అండ్ మనం ఇలా డోర్ తీసుకుని లోపలికి వచ్చాము. ఇదంతా లాబీ ఏరియా ఉంటుంది. ఇది టోటల్ ప్లేస్ అంతా లాబీ ఉంటుంది. అండ్ కొంచెం ముందుకు రాగానే ఇదంతా లివింగ్ ఏరియా. టీవీ యూనిట్ చూసే కదా, దీనికి ఆపోజిట్లోనే విండో కూడా చూసాం మనం. సో ఇదంతా టీవీ యూనిట్ ఇది. అండ్ ఇక్కడ చిల్డ్రన్స్ బెడ్రూమ్ వస్తుంది, దీనికి మాస్టర్ బెడ్రూమ్ అయితే వస్తుంది. రెండింటికి 2 అటాచ్డ్ బాత్రూమ్స్ అయితే ఉండడం జరిగింది. సో ఇది ప్లానింగ్ విషయానికి వచ్చేసి. దీనికి పూజ గది ఉంది, అట్లాగే మనకి ఈ పక్కన అవుట్ సైడ్ వాష్ ఏరియా కూడా రావడం జరిగింది. అండ్ ఇంకొకటి ఏంటంటే బాత్రూమ్ కూడా ఇచ్చారు ఈ పక్కన. అవుట్ సైడ్ చూస్తున్నారు ఈ పక్కన కూడా ఒక బాత్రూమ్ అయితే వస్తుంది. సో టోటల్గా ఇల్లు అయితే చాలా స్పేషియస్గా ఉంటుంది ఇల్లు అనేది. అండ్ మనకి చుట్టూరు కూడా స్పేస్ ఉండడం జరిగింది చూడండి, ఇంటి చుట్టూరు స్పేస్ అయితే ఉంది. సో టోటల్ ప్లానింగ్ ఇది. దీనికి డోర్స్ వచ్చేసరికి ఏంటంటే 8 doors అయితే ఉంటాయి దీనికి టోటల్. కానీ విండోస్ వచ్చేసరికి ఏంటంటే ఒక 6 windows అయితే ఉంటాయి. సో టోటల్ ప్లానింగ్ ఇది. వాస్తుపరంగా చూసుకున్నట్లయితే కూడా చాలా పర్ఫెక్ట్గా ఉండడం జరుగుతుంది ప్లానింగ్ అనేది. సో ఒకసారి తీసుకోండి ఫ్రెండ్స్, ఎవరైనా కావాలి అనుకుంటే ఒక స్క్రీన్ షాట్ తీసుకోండి. సో రైట్, తీసుకున్నారు కదా ఫ్రెండ్స్. ఇదే ప్లానింగ్ కాదు, ఒకవేళ మీకు ఇంటికి ఏదైనా ఒక ఓన్గా కన్స్ట్రక్షన్ చేసుకుంటే దానికి ప్లానింగ్స్ కావాలి అనుకుంటే కనుక సో బయట ప్రైస్ కన్నా తక్కువ ప్రైస్కి మేము ప్లాన్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి, వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే పెడతాను. ఇన్స్టాగ్రామ్ ద్వారా కాంటాక్ట్ అవ్వండి. మీకు బయట ప్రైస్ కన్నా తక్కువ ప్రైస్కి ప్లాన్స్ అయితే ఇస్తాం మేము. సో ఇంకా హౌస్ అయితే చూద్దాము, బ్యాలెన్స్ ఇంకా ఉంది కాబట్టి ఒకసారి వీడియోలోకి అయితే వెళ్దాం ఇప్పుడు. సో మనం ఇలా మెయిన్ ఎంట్రన్స్ నార్త్ ఫేసింగ్ ద్వారా లోపలికి వచ్చాము. పక్కనే చూడండి రైట్ సైడ్ ఏంటంటే మనకి ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అయితే వస్తుంది.
అండ్ ఫ్రేమ్స్ చూస్తున్నారు కదా, ఇది కూడా మనకి టేక్ ఫ్రేమ్స్ అయితే యూజ్ చేశారు. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఫ్రెండ్స్. ఇది 9-4 వెడల్పు ఉంటుంది, 12.5 అడుగులు పొడవు ఉంటుంది ఫ్రెండ్స్. ఇది ఒకసారి టాప్లో ఫాల్ సీలింగ్ డిజైన్ కూడా చూపిస్తున్నాను చూడండి. సో ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే చుట్టూరు మనకి గ్రీన్ కలర్లో కోవ్ లైటింగ్ యూజ్ చేశారు. సో డిజైన్స్ కూడా చాలా బ్యూటిఫుల్గా అయితే తీసుకున్నారు. అండ్ ఇక్కడ మనకి ఫుడ్ ల్యాంప్ కూడా ఒకటి ఇచ్చారు చూడండి. అండ్ ఇక్కడ విండో ఫ్రేమ్స్ చూస్తున్నారు కదా, ఇక్కడ మనకి విండో ఫ్రేమ్స్ కూడా ఇంక్లూడింగ్ ఇక్కడ మనకి ప్రతిదీ డోర్స్ విండోస్ ఏంటంటే టోటల్గా టేక్ అయితే యూజ్ చేశారు. అండ్ దీనికి ఒక అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంది, అది కూడా చూపిస్తాను చూడండి ఇప్పుడు. సో ఈ బాత్రూమ్ చూస్తున్నారు కదా, ఈ బాత్రూమ్ అనేది 4 అడుగులు వెడల్పు ఉంటుంది, 6-3 పొడవు ఉంటుంది ఫ్రెండ్స్. ఇది కింద ఫ్లోరింగ్కి వాల్స్కి టోటల్గా టైల్స్ యూజ్ చేశారు. అండ్ అక్కడ మీకు విండో ఫ్రేమ్ కనబడుతుంది చూస్తున్నారు కదా, ఆ ఫ్రేమ్ కూడా ఏంటంటే మనకి టేకే వాడడం జరిగింది ఫ్రెండ్స్ ఇక్కడ. సో ఇది బాత్రూమ్ విషయానికి వచ్చేసరికి ఒకసారి మనం తిరిగి టీవీ ఉంటుంది చూసారు కదా, హాల్లోకి అయితే వెళ్దాము. సో హాల్ అనేది అంతా ఎల్ షేపుల్లో వచ్చింది ఫ్రెండ్స్. ఇది అక్కడ మనకి చూడండి చిన్న చిన్న కబోర్డ్స్ కూడా రావడం జరిగింది. అక్కడ చూడండి ఫ్రెండ్స్, మనకి 3 డోర్స్తో విండో కనపడుతుంది చూస్తున్నారు కదా, ఆ విండో ఎదురుగానే మనకి టీవీ యూనిట్ అయితే రావడం జరుగుతుంది. సో వాస్తు పరంగా కూడా చాలా పర్ఫెక్ట్గా ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ ఇల్లు అనేది. అండ్ ఇలా మనం ముందుకు రాగానే ఫ్రెండ్స్, ఇది మాస్టర్ బెడ్రూమ్. ఈ బెడ్రూమ్ ఫ్రెండ్స్ ఇది 13-4 పొడవు ఉంటుంది ఫ్రెండ్స్. ఇది 9-4 వెడల్పు ఉంటుంది. అండ్ టాప్లో ఫాల్ సీలింగ్ డిజైన్ చూడండి. అండ్ మనకి ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, కబోర్డ్స్ వచ్చేసరికి ఏంటంటే వుడ్ వర్క్ అయితే చేయలేదు, అదొకటి మైనస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. కాకపోతే ఏంటంటే కబోర్డ్స్ కూడా మీరు ఒకవేళ చేయించుకుందాం అనుకున్నట్లయితే కనుక ఈ విధంగా ప్లాన్ చేసుకుంటే ఒక 3 lakhs 3.5 lakhs పెట్టుకున్నట్లయితే కబోర్డ్స్ కూడా చాలా బాగా చేయించుకోవచ్చు. సో హౌస్ ఇది చాలా క్వాలిటీగా బిల్డ్ చేసుకున్నారు ఫ్రెండ్స్ ఇది. సో ఈ బాత్రూంలో కూడా కింద ఫ్లోరింగ్కి వాల్స్కి టోటల్ టైల్స్ ఇచ్చేసారు. సేమ్ మనం ఇందాక బ్యాక్ సైడ్ చూసాం కదా ఇంకొక బాత్రూమ్ అనేది, అది ఇది సేమ్ ఒకటే కొలతలతో అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇది 4/6.5 సైజులోనే ఉంటాయి. సో మనం మాస్టర్ బెడ్రూమ్ నుండి తిరిగి హాల్లోకి అయితే వచ్చేసాము. సో హాల్ అనేది చాలా పెద్దగా తీసుకున్నారు చూడండి. దీని సైజు కూడా ఒకసారి మీకు చెప్తున్నాను చూడండి, 62x23 ఫ్రెండ్స్. ఇది టోటల్గా మనకి 158 గజాల్లో కట్టడం జరిగింది. సో ఇప్పుడు మనం ఏంటంటే హాల్ నుంచి ఇలా కొంచెం ముందుకు రాగానే పూజ గది అయితే కనబడుతుంది చూడండి. ఇది పూజ గది ఫ్రెండ్స్. ఇది 4x3.5 సైజులో అయితే ఉంటుంది. అండ్ ఒక విండో కూడా ఇచ్చారు చూడండి అక్కడ. అండ్ ఇలా మనం పూజ గది దాటిన వెంటనే ఇక్కడ మనకి కిచెన్ అయితే రావడం జరుగుతుంది చూడండి, సౌత్ ఈస్ట్ కార్నర్లోనే. ఈ కిచెన్ అనేది కూడా చాలా పెద్దగా తీసుకున్నారు. ఇది 7 వెడల్పు ఉంటుంది, 9-2 పొడవు ఉంటుంది ఫ్రెండ్స్. ఇది అండ్ టాప్లో సీలింగ్కి ఏదైనా స్టోరేజ్కి అట్లాంటివి తీసుకున్నారు, సన్షేడ్స్ అనేవి. అండ్ లెఫ్ట్ సైడ్ వాల్ చూస్తున్నారు కదా, 4 feet హైట్ వరకు టైల్స్ ఇచ్చేసారు. అండ్ ఒక విండో కూడా రావడం జరిగింది చూడండి ఈస్ట్ ఫేసింగ్ వైపు. సో ఇప్పుడు మనం సౌత్ ఫేసింగ్ వైపు అయితే చూడబోతున్నాము. అండ్ ఇక్కడ డోర్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఈ డోర్ కూడా ఇక్కడ టేకే వాడడం జరిగింది. అండ్ మనకి సౌత్ ఫేసింగ్ వైపు ఒక 5 feet విడ్త్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇది కింద ఫ్లోరింగ్ టోటల్గా టైల్స్ యూజ్ చేశారు. అండ్ అక్కడ చూడండి ఒక కామన్ బాత్రూమ్ కూడా కనబడుతుంది. సో అది బాత్రూమ్, అది 3.5/8 ఉంటుంది ఫ్రెండ్స్ దీని సైజ్ అనేది. కింద ఫ్లోరింగ్కి వాల్స్కి టోటల్గా టైల్స్ వాడడం జరిగింది ఇక్కడ. ఈ పక్కన మనకు చూడండి ఒక 1 feet సెట్ బ్యాక్ అయితే రావడం జరిగింది. అట్లాగే మనకి ఆ పక్కన వెస్ట్ ఫేసింగ్ వైపు కూడా ఇంకొక 1 feet అయితే ఉంటుంది. ఇంటి చుట్టూరు స్పేస్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఈ ఇంటికి. మనకి ఈ పక్కన 5 feet విడ్త్ అవడం వల్ల ఏంటంటే ఈ పక్క నుంచి కూడా మనకి వెంటిలేషన్ ఎక్కువగానే ఉంది. అండ్ వాషింగ్ మిషన్ ఇట్లాంటివి పెట్టుకోవడం కూడా స్పేస్ బాగానే ఉంది ఇక్కడ. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, హౌస్ అయితే టోటల్గా ఈ విధంగా అయితే ఉంటుంది. వాస్తుపరంగా కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇల్లు అనేది. సో ప్లానింగ్ మొత్తం చూస్తున్నారు కదా, ఈ విధంగా ఉంటుంది ఇంటి ప్లానింగ్ అనేది కూడా. సో ఇక్కడ షెల్ఫ్స్ కూడా ఇచ్చారు. అండ్ ఫ్రెండ్స్ ఇంకొకటి మెయిన్గా చెప్పాల్సింది ఏంటంటే, ఒకవేళ మీకు ఏదైనా కొత్త హౌసెస్ కానీ లేదంటే ఇంటి ప్లానింగ్స్ ఏమైనా కావాలి అనుకుంటే కనుక ఒకసారి వీడియో కింద డిస్క్రిప్షన్లో చెక్ చేయండి, ఇంటి ప్లానింగ్ కూడా నేను ఇస్తాను మీకు. సో మనం పైకైతే వెళ్దాము. కింద ఫ్లోరింగ్ టోటల్గా మనకి ఫ్లోర్ పెయింట్ యూజ్ చేశారు. సో పైన కూడా చూపిస్తాను మీకు ఎట్లా ఉంటుంది ఏంటి అని చెప్పేసి. సో మనం పైకి అయితే వచ్చేసాము. 9 inches by 12 inches సైజులో ఒక పిల్లర్ కనబడుతుంది. ఇక్కడ మనకి టోటల్గా చూసుకున్నట్లయితే కనుక పిల్లర్స్ అనేవి ఇక్కడ చూడండి చూపిస్తున్నాను. సో టోటల్గా మనకి 12 పిల్లర్స్తో కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. అండ్ ఆ కార్నర్లో మనకి సిమెంట్ వాటర్ ట్యాంక్ కూడా కనబడుతుంది ఒకటి.
సో ఫ్రంట్ అయితే చూడండి ఫ్రెండ్స్, మనకి 40 ఫీట్ రోడ్ అయితే వస్తున్నాయి. సో చూసారు కదా ఫ్రెండ్స్, హౌస్ అనేది ఎలా ఉంది ఏంటి అని చెప్పి మీకు ఒక ఐడియా కోసం అయితే ఈ వీడియో చేయడం జరిగింది. ఒకవేళ ఓన్గా ఏదైనా హౌస్ అనేది కావాలి, కొత్త ఇల్లు ఏదైనా కావాలి అనుకుంటే కనుక ఒకసారి చెక్ చేయండి, డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ అయితే పెట్టాను. సో ఇంతే ఫ్రెండ్స్, వాటి వీడియో వచ్చేసరికి నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.